మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు తాజాగా ఒక సంచలన మలుపు తిరిగాయి. అమెరికా గర్వకారణంగా భావించే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 5th జనరేషన్ F-35 లైట్నింగ్ యుద్ధ విమానాన్ని తాము విజయవంతంగా ఢీకొట్టామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తమ అధునాతన గగనతల రక్షణ వ్యవస్థల ద్వారా ఈ ఘనత సాధించినట్లు వెల్లడించింది. స్టెల్త్ సాంకేతికతతో రాడార్లకు చిక్కకుండా ప్రయాణించే ఈ విమానాన్ని తాకిన మొదటి దేశం తామేనని ఇరాన్ ధీమా వ్యక్తం చేస్తోంది. అమెరికా రక్షణ వర్గాలు కూడా ఈ ఘటనను పాక్షికంగా ధృవీకరించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెల్లవారుజామున ఇరాన్ క్షిపణి దాడుల కారణంగా ఒక F-35 విమానం తీవ్రంగా దెబ్బతిన్నట్లు అమెరికా అంగీకరించింది. అయితే విమానం కూలిపోలేదని, పైలట్ చాకచక్యంగా వ్యవహరించి మధ్యప్రాచ్యంలోని ఒక సురక్షిత బేస్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని కెప్టెన్ టిమ్ హాకిన్స్ తెలిపారు. పైలట్ క్షేమంగా ఉన్నప్పటికీ సుమారు $100 మిలియన్ విలువైన ఈ విమానానికి జరిగిన నష్టంపై విచారణ జరుగుతోంది. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అమెరికాకు ఆయుధ సంపత్తి పరంగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కువైట్ రక్షణ వ్యవస్థల పొరపాటు వల్ల 3 F-15 విమానాలను, అలాగే ఇరాక్లో ఒక KC-135 ఇంధన విమానాన్ని అమెరికా కోల్పోయింది. అయితే అజేయమైనదిగా పేరున్న F-35 స్టెల్త్ విమానాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం రక్షణ రంగ నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలను మరింత సాంద్రతరం చేస్తోంది.